ఈ ఇప్పటి వరకు మీరు అందుకున్నటువంటి అత్యుత్తమ అభినందన, బెస్ట్ కాంప్లిమెంట్? ఫ్రమ్ మై కోచెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు వాళ్ళ కాంప్లిమెంట్స్ మెయిన్. బయట వాళ్ళందరికన్నా నేను ఎవరే చెప్పినా వాళ్ళు నేను బాగా ఆడుతున్నాను అని చెప్తే ఓకే, నిజంగా నేను బాగా ఆడుతున్నానని ఫీల్ అవుతా. సో మెయిన్ వాళ్ళ దగ్గర నుంచి నేను బెస్ట్ కాంప్లిమెంట్స్ అనుకుంటాను. మీరు ఎంతమంది? నాకు ఒక చెల్లి ఉంది. తను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తను క్రికెట్ ఆడేది. పాలిటిక్స్ తట్టుకోలేక మా పేరెంట్స్ చెస్ ఇండివిజువల్ స్పోర్ట్ కాబట్టి అసలు అలవాటు అయిపోయింది. ఓకే, ఇందులో పాలిటిక్స్ లేవు. ఒక్కసారి క్రికెట్ అదంతా చూసాక అమ్మో ఏంటి పాలిటిక్స్ అని అసలు ఆపేసింది. ఏ రకమైన పాలిటిక్స్? తను 1 yearలోనే బాగా ఆడి డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ అయిపోవడం అలా చేసింది. కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఆ సెక్రటరీతో పరిచయం ఉంటేనే మిమ్మల్ని మెయిన్ ప్లేయర్గా ఉంచుతాం, లేకపోతే రిజర్వ్గా ఉంచేసేవాళ్ళు. తనతో తెలియని వాళ్ళు కూడా లైక్ అసలు సెలెక్ట్ అవ్వని వాళ్ళని కూడా ఆడిపిచ్చేసేవాళ్ళు. తిని మాత్రం రిజర్వ్లో ఉంచి అమ్మో డిస్ట్రిక్ట్లోనే ఇలా ఉందంటే ఇంకా స్టేట్ నేషనల్ ఇలా ఉంటుందో అని. నేను అంటే అవి చూసినప్పుడు జస్ట్ సినిమాటిక్ గా దీన్ని చూపిస్తారేమో, రియాలిటీలో అంటే మన గవర్నమెంట్స్ లో వచ్చిన తర్వాత కొందరికి వెల్కమ్ ను చూసి వాళ్ళు చూపించిన దానికి ఇక్కడ దానికి అసలు తేడా లేదు కదా అనిపిస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో కొన్ని స్టోరీస్ విన్నప్పుడు నిజ జీవితంలో నుంచి వచ్చినవే సినిమా పాత్రలు అనేది ఒకటి క్లియర్ కట్. అదే పాపం దానికి చాలా ప్యాషన్ ఉండేది కానీ ఏం చేయలేకపోయాం. మీ లక్ష్యం? నేను ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయితే ప్రెసెంట్ అవ్వాలని సార్. అది మెయిన్ ఫోకస్ నాకు. ఎందుకంటే ఇండియా లైక్ ఏపీలో అయితే 4 ఉన్నారు. లైక్ హంపి, హారిక, ప్రత్యూష అండ్ ప్రియాంక అని వాళ్ళు 4 ఉన్నారు. సో నెక్స్ట్ నేను అవుదామని. సేమ్ అలానే 3 tournaments ఉమెన్ గ్రాండ్ మాస్టర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తే అవుతాం. ఇప్పుడున్న ఏపీ గవర్నమెంట్ కలవడం జరిగింది ఈ టోర్నమెంట్కి వెళ్ళే? లేదు, ఈ టోర్నమెంట్కి వెళ్ళే ముందే ఫామ్ అయింది కాబట్టి ఇంకా అవకాశం అయితే రాలేదు. తప్పనిసరిగా లైక్ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవాలని ఉంది. చూడాలి 15 daysలో కలవగలుగుతానేమో అని. అంటే ఈ న్యూస్ మీడియాకి తెలియకపోవడం వల్ల మీరు ఎక్స్పోజ్ అవ్వలేదా, లేకపోతే చెప్పినా పట్టించుకోలేదా? తెలియకపోవడం వల్ల అయితే అవ్వలేదు. చెప్పినా అంటే ట్రై చేయలేదు కానీ మెయిన్ తెలియకపోవడం వల్ల. మెయిన్ చెస్లో అచీవ్మెంట్స్ అంటే ఓకే, వరల్డ్ ఛాంపియన్షిప్ అంత లెవెల్లో ఆడితే తప్పితే దానికి కవరేజ్ అయితే ఉండదు మోస్ట్లీ. దానివల్ల అయితే మీడియా కవరేజ్ ఎక్కువ లేదు. ఎందుకంటే తను ఫ్రాన్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకొని రావడం జరిగింది. తను మన రాష్ట్రం విడిపోయింది, కాసేపు పక్కన పెడదాం ఆ విషయం. ఇవాళ హైదరాబాద్కి వస్తున్నా తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు అన్నది కూడా క్వశ్చన్ మార్క్. సారీ టు సే దిస్, రైట్? ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి గుంటూరుకు వెళితే అక్కడ ఎవరు వెల్కమ్ చేస్తారు? రాత్రి అయిపోతుంది. అంటే తను సాధించి వచ్చినా వెల్కమ్ చేసేటటువంటి వాళ్ళు లేరు అంటే ఇది మనం చాలా ఆవేదన చెందాల్సినటువంటి అంశం. అందుకే అడిగాను మీడియాకు ఎందుకు అంటే ఇప్పుడు చూస్తే 2 years బ్యాక్ వీడియోస్ ఉన్నాయి మీకు తప్పితే ఈ మధ్య కాలంలో అంటే మధ్యలో మీ టోర్నమెంట్స్ ఆడినా ఎక్కడ ఎక్స్పోజ్ అనేది కనిపించదు. ఎందుకు అప్పుడు ఆ 2 years లో మాత్రం అన్ని ఛానల్స్ మీ మీద స్టోరీస్ అన్ని మెయిన్ ఛానల్స్ అన్నిట్లోనూ వచ్చారు. అది తర్వాత కట్ చేస్తే వెతుకుతుంటే ఎక్కడ వీడియోస్ కనిపించట్లేదు. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ ఎంత ఇంపార్టెన్స్, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ కూడా ఏపీ నుంచి 5 members ఉన్నారు. నేను 6th member అవడంతో సడన్గా అప్పుడు చాలా లైక్ నాతో పాటే ఇంకొక అబ్బాయి ఒకేసారి గ్రాండ్ మాస్టర్ అవడం, అది ఇండియన్ చెస్ ఫెడరేషన్ అంతా పబ్లిసిటీ చేయడం, ఒకే రోజు వీళ్ళిద్దరు అయ్యారు అని అక్కడి నుంచి మీడియా కూడా చూసి అలా జరిగింది. అది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.